My school is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. నేటి యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ సాంకేతికతను జాగ్రత్తగా వినియోగించుకోవాలని అలిపిరి ఎస్ఐ దుర్గాప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం అలిపిరి సీఐ రామకృష్ణ ఆదేశాల మేరకు వరదరాజనగర్లో నారాయణ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్ మరియు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ వంటి అలవాట్లు జీవితాలను నాశనం చేస్తాయని, విద్యార్థులు వీటి బారిన పడకుండా చదువుపై దృష్టి సారించాలని కోరారు. మత్తు పదార్థాల రవాణా లేదా వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలపాలని కోరారు. ఆన్లైన్ మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు షేర్ చేయొద్దని హెచ్చరించారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా 1930 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సైబర్ క్రైమ్స్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ముందు మన సెల్ ఫోన్ యూజ్ చేయడం నుంచి స్టార్ట్ అవుతుంది. మోస్ట్లీ మీ అందరి దగ్గర, ఇంటి దగ్గర అందరి దగ్గర ఇంకా స్నాప్చాట్ మీకు అన్ని ఉండొచ్చు. మీరంతా కూడా బయటకి ఎప్పుడప్పుడు వీకెండ్స్లో ఎప్పుడైనా బయట పబ్లిక్లో పెట్టడము, మన ఫొటోస్ అన్నీ కూడా అందులో అప్లోడ్ చేయొచ్చు. బట్ మన ప్రైవేట్ అకౌంట్ ఎవరైతే మనకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారో, ఎవరైనా మీకు ఏమంటారు పబ్లిక్ అకౌంట్ ఉందనుకోండి, ప్రతి ఒక్కరికి యాక్సెస్ ఉంటుంది. మీకు ఒక 1 వీక్ పరిచయం అంతే. స్నాప్చాట్లో అది కూడా స్నాప్చాట్లో పరిచయం ఆయన వెళ్తారనమాట, జస్ట్ ఫ్రెండ్లీగా మాట్లాడదామని చెప్పేసి. ఆ అబ్బాయి ఏం చేస్తారంటే అమ్మాయిని రేప్ చేసి వెళ్ళిపోతాడు. దానికి సంబంధించి రీసెంట్గా కనీసం ఒక 1-2 అవర్స్ చూసుకున్న తర్వాత కూడా మిగతా కనీసం 1 గంటనే పట్టుకుని ఉంటారు మీ ఫోన్. సో ఆ టైంలో ఏంటంటే మనకి ఈ అకౌంట్కి సంబంధించి రిమైనింగ్ ఏంటంటే ఇది మీకు ఫస్ట్ విషయం, మీకు యాక్టివ్గా ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎలర్ట్గా ఉండాలి. మిమ్మల్ని యాక్టివ్గా ఉండొద్దు అనడం లేదు, బట్ ఫ్యామిలీ ఫొటోస్ బయట వాళ్ళకి షేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీ క్లోజ్ ఫ్రెండ్స్కి మీరు ప్రైవేట్గా పెట్టుకోండి అకౌంట్స్. మీకు కూడా తెలిసే ఉంటుంది, క్లిక్ చేసి మీరు పేమెంట్ చేసే ఉంటారు కూడా చాలామంది. పేమెంట్ చేసినా కూడా మీకు అది మీకు డెలివరీ అవ్వదు. ఉన్నారు ఎవరైనా? మోస్ట్లీ ఏంటంటే ఏం జరగడానికైనా కూడా ప్రస్తుతానికి మనకి అవకాశం ఉండేది మొబైల్ ఫోన్ మాత్రమే. తెలుసు కదా, వాట్సాప్లో కాల్స్ వస్తూ ఉంటాయి. ఆ వాట్సాప్ వచ్చే తెలుసా? తెలుసు, బట్ మీకు తెలియనట్టు యాక్ట్ చేస్తూ ఉన్నారు మీరంతా. మీరు ఏవో పార్టీస్ అని అంటే అవగాహన వస్తుంది వీటి మీద. మీరు కూడా మీ పేరెంట్స్ని ఇంకా ఇంటరాక్ట్ అవ్వాలి. అర్థమైందని చెప్పింది అది. దానికి సంబంధించి ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ మోసాలు. మీరు అందరూ కూడా ఫ్రీ ఫైర్ గేమ్స్ ఇప్పుడు అబ్బాయిలు అందరూ ఆడుతున్నారా? ఆడితే అందులో ఏంటంటే ఫ్రీ ఫైర్ గేమ్స్ కావచ్చు, పబ్జీ గేమ్స్ కావచ్చు, కొన్ని లెవెల్స్ ఉంటాయి అందులోన. మీరు ఆ పీక్ లెవెల్స్కి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఒక 5-6 మెంబర్స్ కలిసి ఆడుతూ ఉంటారు ఆ గేమ్. ఆ గేమ్స్లో ఏమవుతుందంటే ఆ పీక్ లెవెల్ కోసం మీతో కలిపి ఆడుతున్న పర్సన్ ఏం చేస్తాడు, నాకు ఆ లెవెల్ కావాలని చెప్పేసి మీకు అమౌంట్ ఇస్తాను, మీకు నాకు అకౌంట్ ఇవ్వండి అని చెప్పేసి దానికి సంబంధించి మీకు ఏవైతే లింక్స్ ఉన్నాయో, జీమెయిల్ అకౌంట్స్ కావచ్చు, సోషల్ మీడియా అకౌంట్స్ కావచ్చు, వాటన్నింటినీ కూడా అతను హ్యాండ్ ఓవర్లో తీసేసుకుంటాడు. సో మనం ప్రతిదీ కూడా మన ఫోన్ ఆన్ చేయాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమడుగుతుంది? పాస్వర్డ్ ప్లస్ దానికి సంబంధించి ఫోన్ యూజ్ చేయాలంటే మెయిల్ ఇంపార్టెంట్. ప్రతిదానికి కూడా ఆ మెయిల్ మనం ఇచ్చేస్తే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. రీసెంట్గా అది కూడా జరిగింది. ఆల్రెడీ ఫ్రీ ఫైర్ గేమ్లో కూడా అతను ఏదో లెవెల్ ఇవ్వాలని చెప్పేసి అతను 50,000 అమౌంట్ ఇస్తారని చెప్పేసి మెయిల్ తీసేసుకున్నాడు. తీసుకున్న తర్వాత అతను ఫొటోస్ అన్నీ కూడా వాళ్ళ ఆధార్ కార్డ్స్, వాళ్ళ పర్సనల్ ఫొటోస్, ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ కూడా ఇతర మెంబర్స్ షేర్ చేసి వాళ్ళ అకౌంట్స్ అడగడము, నేను పలానా నవీన్ అనే పర్సన్ని నాకు డబ్బులు ఇవ్వండి,
అని చెప్పేసి అనడం ఇవన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట ఇట్లా. సో ఇట్లాంటి వాటికి మనం ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనకి అవేర్నెస్ ఉండాలి దీని మీద. ఇప్పుడు మీకు ఎంత అయితే మీకు సబ్జెక్ట్, ఇప్పుడు ఎంపీసీ అంటే ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఏమంటారు 1A 1Bలే కెమిస్ట్రీలే కాకుండా వీటికి సమాజం గురించి కూడా తెలియాలి. ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ స్కూల్ స్టాండర్డ్ స్థాయిలో మనకి ఇవన్నీ ఎవరు చెప్పరు, పుస్తకాల్లో ఉన్నా కూడా మనకి అర్థం కావు. బట్ ఏంటంటే అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి మనం తొందరగా ఇటువంటి నేరాలకు మనము బాధితులయ్యే అవకాశం ఉంటుంది. సో వీటి మీద ఎంతో కొంత అవగాహన మనకి కంపల్సరీగా రావాలి. అది ఒకటి. ఇంకోటి ఏంటంటే డ్రగ్స్ రిలేటెడ్. ఇంకోటి ఏంటంటే ఆ డ్రగ్స్కి సంబంధించి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు స్కూల్ స్థాయి నుంచే ప్రతి ఒక 6th క్లాస్ పిల్లోడు పక్క ఫ్రెండ్ని చూసి సిగరెట్ తాగడం కానీ ఇంట్లో పెద్దవాళ్ళు చూసి మందు తాగడం నేర్చి వాటిని డబ్బుతో. నమస్తే అండి, నా పేరు దుర్గాప్రసాద్ ఎస్ఐ, అలిపిరి పిఎస్ అండి. ఈరోజు నారాయణ కాలేజ్లో ఒక 100 మెంబర్స్ స్టూడెంట్స్తో ఇంటర్మీడియట్ వాళ్ళతో మేము ఇంటరాక్ట్ అవ్వడం జరిగిందండి. దేనికి సంబంధించి అంటే అది అవేర్నెస్ ప్రోగ్రామ్, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్కి సంబంధించి, సైబర్ క్రైమ్స్ రిలేటెడ్ అండ్ డ్రగ్స్ అండ్ ట్రాఫికింగ్ గురించి. దానికి సంబంధించి కంప్లీట్గా స్టూడెంట్స్కి ఏ విధమైనటువంటి నేరాలు జరుగుతున్నాయి ప్రస్తుత రోజుల్లో ప్రతి వాటి గురించి వాళ్ళకి వివరంగా చెప్పడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ఇబ్బంది పడినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కానీ, లేదంటే SOS శక్తి యాప్ ద్వారా కానీ, లేదంటే ఆన్లైన్ పిటిషన్స్ PGRS కానీ దానికి సంబంధించి అన్నీ కూడా వాళ్ళకి అవైలబుల్గా ఉన్నాయని చెప్పడం జరిగింది. ప్రతి దాని మీద ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా మేము ఇమీడియట్ యాక్షన్తో మీ దగ్గర ఉంటామని చెప్పేసి వాళ్ళకి ఈరోజు ప్రతి విషయం గురించి మేము అవగాహన తెలపడం జరిగిందండి.